అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. ప్రముఖ సినీ నటులు కోట శ్రీనివాసరావు గారు తెల్లవారుజామున చనిపోయారు. వారి మృతికి మొత్తం సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినీ ప్రముఖులు, వారితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ, ఇటు సినీ రాజకీయ ప్రముఖులు, వారితో అనుబంధం ఉన్న బిజినెస్ మ్యాన్లు, ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు. వారితో ఉన్న జ్ఞాపకాలని నెమరేసుకుంటూ ఉన్నారు, అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వారి గురించి మరింత సమాచారం అందించడానికి ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు. మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే. కార్తిక్ గారు సినీ దిగ్గజం. ఆయన ఏ క్యారెక్టర్ ప్లే చేసినా అది ఆయన మాత్రమే చేయగలడేమో అన్న స్థాయిలో ఆయన నటన ఉండేది. ఆయన నటనకు ఎన్నో అవార్డులు రివార్డులు కూడా వచ్చిన పరిస్థితుంది. ఈరోజు ఆయన ఇంకా మనకు లేరు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. వారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా 85 to 95 కిడ్స్ అంటే మన జనరేషన్ ఆయన చూస్తూ పెరిగింది. ఆయన సినిమాలను చూస్తూ, ఆయన నటనని ఆస్వాదిస్తూ, ఆయన హాస్యానికి నవ్వుతూ మనం పెరిగాం. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబుమోహన్. మన జనరేషన్లో ఒక మంచి హాస్యాన్ని, అందులోనూ ఒక మంచి తెలుగు హాస్యాన్ని, ఇప్పుడు హాస్యం పరిధి దాటింది కానీ ఒక మంచి పసందైన కామెడీని అందించినటువంటి ఘనత వాళ్ళకుంది. ఎప్పుడైనా మనం డిప్రెషన్లో ఉన్నా, బాధలో ఉన్నా, ఫ్రస్ట్రేషన్లో ఉన్నా వాళ్ళ కామెడీ చూసామంటే ఖచ్చితంగా ఎవరైనా ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు. ఖచ్చితంగా నవ్వుకోకుండా ఉండలేరు. మంచి తెలుగు పదాలతో వాళ్ళ కామెడీ ఉండేది, బూతులతో కాకుండా. రెండోది, ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, కృష్ణా జిల్లాలో పుట్టారు. కానీ తెలంగాణ యాసలో, భాషలో కూడా మంచి కామెడీని పండించారు ఆయన. అవును, దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించారు. ఇందాక బ్రహ్మానందం గారు మాట్లాడుతుంటే విన్నా నేను, రోజుకి 18 గంటలు సినిమా షూటింగ్లోనే ఉండేవాళ్ళంట. బాబుమోహన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు. ఒకటేనా ప్రతి సినిమాలో వీళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు కదా. అవును, రోజుకి 18 గంటలు సినిమా షూటింగ్లోనే కలిసి ఉండేవాళ్ళంట. అంటే అర్థం చేసుకో, సినిమా తెర మీద వీళ్ళు కలిసి ఉంటే మనకు తెలుసు, కానీ రోజులు తరబడి, గంటలు తరబడి వీళ్ళు కలిసి ఉండేవాళ్ళంట. సో అది ఆ వ్యక్తి మన లేకపోవటం అంటే ఒక జనరేషన్కి సంబంధించిన వ్యక్తి లేకుండా పోయాడు. ఇంకా ఒక జనరేషన్ గుర్తు ఆయన ఇవాళ కానరాని లోకానికి పోయాడు. కాకపోతే ఒక బాధ అనిపించేది ఏంటంటే, ఆయన చనిపోకముందే ఆయన చనిపోయాడని మీడియా అనేక సార్లు ఆయన చంపే ప్రయత్నం చేసింది. నేను బతికే ఉన్నాను అని పదే పదే ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది. ఏ మనిషికి అంత కష్టం రా. అవును, అప్పుడు ఆయన వీడియో కూడా రిలీజ్ చేశారు ఆయన. అవును. తర్వాత ఆయన కొడుకు మరణం ఆయన బాగా దుఃఖించింది. సరే, ఏది ఏమైనా కోట శ్రీనివాసరావు ఒక రాజకీయాల్లో కూడా ఆయన వచ్చారు. కృష్ణా జిల్లా నుంచి, విజయవాడ నగరం నుంచి ఆయన ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ నుంచి ఎన్నికయ్యారు, ఎన్డీఏ కూటమి తరఫున. 1999 to 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. ఆయన రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్గా బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొంటుండేవాళ్ళు. ఆయన చూడటంలో కూడా అచ్చమైన తెలుగు సాంప్రదాయాలు, అంటే పంచకట్టు కానీ ఆయన వేషధారణ కానీ అచ్చమైన తెలుగు వాడిలా ఉంటుంది. అవును. ఇంకోటి ఏంటంటే, ఆయన చెప్తా ఉంటారు, నేను తెలుగు భాష అంటే చాలా మక్కువ, తెలుగు భాషని కానీ తెలుగు నటుని కానీ ఒక మాట అంటే ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఇవాళ హైదరాబాద్లో సినిమా షూటింగ్లు జరుగుతున్నాయంటే, సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ తరలి వచ్చిందంటే కారణం ఆయనే. చాలామందికి ఆ విషయం తెలియదు. 100 రోజులు నిరాహార దీక్ష చేశారు ఆయన. నిరాహార దీక్ష చేసి గట్టి పరిస్థితుల్లో చెన్నైలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా హైదరాబాద్ వచ్చి, ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచే సినిమా షూటింగ్లు చేసుకుందాం, మన తెలుగు నాడులో, మన ఆంధ్రలో చాలా సెట్స్ ఉన్నాయి, వైజాగ్ కావచ్చు, ఈస్ట్ వెస్ట్ కావచ్చు, సినిమా షూటింగ్కి మంచి మంచి స్పాట్స్ ఉన్నాయి, మన కాడ ఫిల్మ్ సిటీ కట్టుకోవచ్చు, హైదరాబాద్లో మంచి లొకేషన్స్ ఉన్నాయి, ఇంతకన్నా మంచి లొకేషన్స్ ఉన్నాయి, మన తెలుగు సినిమా ఇక్కడ ఆదాయం తెచ్చి పెడుతుంటే మన మీద వివక్ష చూపిస్తా ఉన్నారు, కాబట్టి మనం అక్కడి నుంచే చేసుకున్నామని 100 రోజులు నిరాహార దీక్ష చేస్తే. ప్రధాన కారణం ఏంటి? ఆయన దీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే అప్పట్లో ఎవరికి వాళ్ళకే భయం. హైదరాబాద్ వచ్చి అంటే కొత్తగా సినిమాలు షూటింగ్లు చేయాలంటే ఒక డేరింగ్గా ఉండాలి. అక్కడ ఆల్రెడీ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, చెన్నైలో డబ్బింగ్ స్టూడియోలు ఉన్నాయి, సినిమా స్టూడియోలు ఉన్నాయి, అన్ని రకాల ఎక్విప్మెంట్, పోస్ట్, అన్ని ప్రొడక్షన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడంటే విదేశాలకు పోయి కూడా సినిమా షూటింగ్ చేస్తున్నారు, కానీ అప్పట్లో స్టూడియోల్లోనే కదా దాదాపు షూటింగ్స్ అన్ని కూడా, ఆ డిఫరెంట్ లొకేషన్స్ తీయటం, అక్కడే అన్ని చేయటం కదా. కాబట్టి అప్పుడు అక్కడ అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి పెడితే ఎక్కువ వ్యయం అవుతుందేమో, ఆ సినిమా నిలబడకపోతే నష్టపోతామేమో, ఎవరు డేర్ చేయడానికి ఇష్టపడడం రోజులు అవి. కానీ ఆ పరిస్థితిలో కోట శ్రీనివాసరావు ఒక దీక్ష కూర్చో 94లో
ఆ దీక్ష కూర్చున్న తర్వాత తప్పనిసరిగా మొక్కుబడిగానైనా ఆ సంవత్సరం నవంబర్ నుంచి మొక్కుబడిగా సినిమా షూటింగ్ స్టార్ట్ అయినాయి. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక హైదరాబాద్ మొత్తం ఇండియాలోనే ఒక పెద్ద సినిమా హబ్గా మారిపోయింది. ఓకే, మొత్తం ఇంటర్నేషనల్ సినిమాను కూడా మన హైదరాబాద్ అందిస్తూ ఉంది. నాకు తెలిసి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలనే మన తెలుగు చాలా పోతున్నాయి. మనం బాహుబలి క్రియేట్ చేసిన అంతా ఇంత కాదు కదా, అది ఈ జనరేషన్ చాలా మందికి తెలియదు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఒక పర్టికులర్ విషయం చెప్పాలి. ఆయన చాలాసార్లు నెమరేసుకున్నటువంటి విషయం. ఎన్టీఆర్ గురించి, ఎన్టీఆర్ పాత్రలో ఒక సినిమాలో నటించారు. కృష్ణా తీశారు, మండల కమిషన్ సినిమా. ఇందిరాగాంధీ గారి గొప్పతనాన్ని చాటి చెప్తూ ఎన్టీఆర్ గురించి నెగిటివ్గా సినిమా తీశారు. రాజకీయంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం ఆ సినిమా తీయబడింది. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఆ రోజులో కృష్ణ గారు కొంచెం యాక్టివ్గా ఉన్నారు. ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీ కదా అప్పటికి ఇంకా జాయిన్ కాలే, పూర్తి రాజకీయాల్లో రాలే. సరే, ఏదైనా సినిమాలో అప్పటికి ఎన్టీఆర్ అంటే ఇతనికి కోపమేం లేదు. సినిమా యాక్టర్ గా ఆ క్యారెక్టర్ ఒప్పుకున్నాడు. ఆ క్యారెక్టర్ పూర్తిగా కూడా తెలియదండి అప్పటికి. కానీ ఒక్కసారి కోట శ్రీనివాసరావు గారు గొప్పతనం ఏంటంటే ఒక క్యారెక్టర్ ఒప్పుకున్నాడు అంటే ఆ క్యారెక్టర్ తర్వాత నచ్చకపోయినా సరే డైరెక్టర్ చెప్పిన నటించేస్తాడు. అప్పుడు ఆ సినిమా చేస్తున్నప్పుడే నేను చేస్తున్న తప్పు అన్న విషయం ఆయనకు అర్థమైందంట. కానీ ఒప్పుకున్నాడు కదా, అడ్వాన్స్ తీసుకున్నాడు కదా, తప్పదు ఈ సినిమాని చేయాల్సిందే అని కంప్లీట్ చేశాడు. తర్వాత ఎప్పుడో ఎన్టీఆర్ గారు ఎదురయ్యారంట. నా క్యారెక్టర్ నాకంటే నువ్వే బాగున్నావు బ్రదర్ అన్నాడంట. అప్పుడు కాళ్ళ మీద పడబోతూ సారీ అన్నగారు, అది అనుకోకుండా అలా జరిగిపోయింది నా జీవితంలో, నేను చేయకూడని క్యారెక్టర్ ఏమో అది నా జీవితంలో, అలా క్షమాపణ చెప్తున్నాను మీకంటే. లేదు స్పోర్టీగా తీసుకోవాలి, భలేగున్నావు, నువ్వు బాగా చేశావు, నిజంగా కూడా బాగా నటించావు అని చెప్పేసి అప్రిషియేట్ చేశారంట. ఆ విషయాన్ని కోట శ్రీనివాసరావు గారే చాలా సార్లు నెమరేసుకున్నారు. అంటే అప్పుడు రాజకీయాలు అంతా హుందాగా ఉన్నాయి చూడండి. అవును ఆ స్పోర్ట్ గా తీసుకునేటువంటి రోజులు. ఇవాళ ఒక మాట అంటే ఒప్పుకోరు కదా, రాజకీయాలు రాళ్ళేసేస్తారు కదా, బూత్ రాజకీయాలు, బూతులతో చంపేస్తారు ఇప్పుడు. కానీ అది మనం ఖచ్చితంగా ఒప్పుకుంది రాదు. ఇంకొక విషయం కూడా మనం చాలా క్లారిటీగా చెప్పుకోవాల్సిందంటే, ఒకసారి ప్రకాష్ రాజు తన నోటి దూల కొద్దీ నాలాంటి గొప్ప యాత్ర తెలుగులో ఎవరున్నారు అని ఒక అహంభావంతో ఒక స్టేజ్ మీద మాట్లాడాడు. దానికి కోట శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చాడు. సహజంగా ప్రకాష్ రాజుకి ఎవరు కౌంటర్ అవడానికి ముందుకు రాలే, కానీ కోట శ్రీనివాసరావు మాత్రం మంచి కౌంటర్ ఇచ్చాడు. నువ్వు మంచి నటుడు అంటే నేను ఒప్పుకుంటా, కానీ నువ్వు మాత్రమే మంచి నటుడు అంటే ఒప్పుకోను నేను. తెలుగులో నీకంటే బాగా నటించగలిగిన వాళ్ళు ఉన్నారు. ఆయా క్యారెక్టర్లు వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళేంటో చూపించుకుంటారు. నిజంగా కూడా కోట శ్రీనివాసరావు ఒక తండ్రిగా నటించాడు, ఒక విలన్గా నటించాడు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాడు, ఒక కమెడీగా నటించాడు. ఏ క్యారెక్టర్లో వదగలేదు చెప్పండి? కోట శ్రీనివాసరావు గణేష్ సినిమాలో ఆ ఎండింగ్లో ఆ కోట శ్రీనివాసరావు డైలాగ్ ఇప్పటికీ మన గిర్రం తిరుగుతూ ఉంటాయి. అవును. తర్వాత మాయలోడు సినిమాలో బావమోహన్తో చేసిన కామెడీ హైలైట్ కామెడీ అసలు అది. అవును. తర్వాత ఆహనా పెళ్ళంట, మామగారు, తర్వాత విక్టరీ వెంకటేష్ ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ఎన్నో అద్భుతమైన పాత్రలు. బొమ్మరీలు సినిమాలో తండ్రిగా నటించిన తర్వాత వెంకట సినిమాలో తండ్రిగా అసలు అద్భుతమైన క్యారెక్టర్, అది మామూలు క్యారెక్టర్ కాదు. వెంకటేష్కి తండ్రిగా ఒక నటించారు ఆయన. ఇలా అనేకమైన క్యారెక్టర్. అసలు ఆయన నటనకి మనం వంకబెట్టే స్థాయి కాదు. అద్భుతమైన నటుడు, విలక్షణమైన నటుడు. అసలు కోట గారి పేరు ప్రస్తావిస్తేనే మనకి మైండ్ లో మొదటిగా వచ్చేది తెలంగాణ యాసతో ఆయన పండించిన విలనిజం. ఏంది తమ్మి, ఎంత ఎంత బాగుంటాయి ఆయన డైలాగులు. అవును. తర్వాత శశింద్రే సినిమాలో కామెడీ విలన్గా చాలా అద్భుతంగా సినిమా నటించినటువంటి ఆయన్ని ఇక ఒక జనరేషన్ కమెడీ అంటే ఒక జనరేషన్ హీరో, మనందరిని నవ్వించి మనందరి ఆనందానికి గురి చేసినటువంటి లెజెండ్ పర్సన్ మన మధ్య లేకపోవడం. ఈ కొత్త జనరేషన్ వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళు, నటన పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు పాత సినిమాలు చూడాలి, ఇలాంటి యాక్టర్స్ నటించిన సినిమాలు చూడాలి. ఇంకొక విషయం కూడా అది, ఇవాళ వస్తున్న కమెడియన్స్ 1-2 years ఉంటారు, తర్వాత పేడౌట్ అయిపోతున్నారు. కానీ ఒక లాంగ్ రన్ గా ఎప్పటికీ పేడౌట్ కాకుండా ఆ జనరేషన్ నుంచి ఇప్పటి వరకు ఇవాళకి ఈ జనరేషన్, న్యూ జనరేషన్ కూడా కోట శ్రీనివాసరావు గారు ఒక క్యారెక్టర్ వేశారంటే ఎంజాయ్ చేస్తారు. అంతే, అంతగా మెప్పించగల స్థాయి, సామర్థ్యం, కెపాసిటీ, నైపుణ్యత కోట శ్రీనివాసరావు గారికి ఉంది. అది ఆయన కొన్ని గొప్పతనం. ఇవాళ ఎవరు కూడా, ఇప్పుడున్న కమెడియన్స్ ఎవరు కూడా 1 year తర్వాత బోర్ కొట్టింది, కామన్ కదా వీళ్ళు ఇంతే కామెడీ పండించగలరు, ఏ సినిమాలు చూసినా వీళ్ళు ఇంతే, విలక్షణ లేదు కదా అనుకుంటారు. కానీ ఏ సినిమాకి ఆ సినిమా విలక్షణత ఆయన చూపించారు కోట శ్రీనివాసరావు గారు. అది ఆయన గొప్పతనం, అది మనం ఒప్పుకొని తీరాలి. కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు. థ్యాంక్ యూ.